హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా ఈజీగా, ఇన్‌స్టెంట్‌గా చేసే కాలీఫ్లవర్ ఆవకాయ ఎలాగో చూద్దాం. ఇది ఇడ్లీ, దోస, అన్నం దేనికైనా చాలా బావుంటుంది. మనకి పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లో పెట్టే అసలైన కాలీఫ్లవర్ ఆవకాయ కూడా ఇదే. ఈ రెసిపీ కూడా చాలా సింపుల్‌గా చేయొచ్చు. దీనికోసం ముందుగా ఒక పెద్ద కాలీఫ్లవర్‌ని కడిగి శుభ్రం చేసి వేడి నీటితో క్లీన్ చేశాక ఇలా గాలికి ఆరనివ్వండి. పూర్తిగా దీనిలోని తేమ పోయాక తడి అస్సలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇలా 1 ఇంచు ముక్కలుగా కట్ చేసి ఒక క్లాత్పై వేసి గాలికి ఆరనివ్వండి. ఇలా కాలీఫ్లవర్ పూర్తిగా ఆరాక మాత్రమే మనం పచ్చడి పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 20 గ్రాముల మెంతులు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మెంతులు రంగు మారి దోరగా వేగాక దీనిలో ఒక 50 గ్రాముల ఆవాలని కూడా యాడ్ చేసుకోండి. ఆవాలు, మెంతులు రంగు మారి పూర్తిగా వేగాక మంచి సువాసన వస్తుంది. ఇలా మంచి అరోమా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈ ఆవాలు, మెంతులు పొడి ఎప్పుడు కూడా మనం మిక్సీ పట్టేటప్పుడు పూర్తిగా చల్లారాక మాత్రమే పట్టాలి. ఈలోపు మనం శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలని ఒక 2 పావు గ్లాసులు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోండి. ఇలా కొలుచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లో మనం ముందుగా రెడీ చేసి పట్టిన ఆవపిండి, మెంతిపిండిని యాడ్ చేసుకోండి. నేను చెప్పే ఈ కొలత ఒక 2 పావు గ్లాసులకి సరిపడా. ఇందులోనే ఒక 50 గ్రాముల దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మరొక 30 గ్రాముల దాకా ఉప్పుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ని వాడుతున్నా. మీరు కల్లుప్పు ఉన్నా వాడుకోవచ్చు. కానీ కల్లుప్పు పచ్చడిలో మెల్ట్ అవ్వడానికి చాలా సమయం తీసుకుంటుంది. కనుక కల్లుప్పు కన్నా కూడా సాల్ట్ అయితేనే మంచిది. ఇలా ఈ మిశ్రమం మొత్తాన్ని ముక్కలకి పట్టించుకున్నాక ఒక పావు కేజీ శనగ నూనె లేదంటే నువ్వుల నూనె కాచి చల్లార్చినది ఈ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా శనగ నూనెని యాడ్ చేశాక ఈ ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టేలా అడుగు నుంచి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి ఎప్పుడు కూడా కలిపేటప్పుడు, ఆయిల్ వేసేటప్పుడు ముక్కలకి పూర్తిగా పట్టించాక మాత్రమే మనం పక్కన పెట్టుకోవాలి. ముక్కలకి సరిగ్గా ఆయిల్ పట్టకపోతే ముక్కలు బూజొచ్చేసే ప్రమాదం ఉంది. ఇలా ముక్కలకి ఆయిల్ పూర్తిగా పట్టించాక మాత్రమే మనం దీనిని పక్కన పెట్టి ఒక రోజంతా కూడా నాననివ్వాలి. ఇలా 1 డేకి మనకి దీనిలోని ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. 1 డే తర్వాత మనకి పచ్చడి ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన పచ్చడిని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని గాలి చొరబడని డబ్బాలో మాత్రమే పెట్టి నిల్వ ఉంచుకోవాలి. ఇలా రెడీ అయిన పచ్చడి దాదాపు నెల రోజుల పాటు పాడవ్వకుండా ఉంటుంది. ఈ పచ్చడిలో ఇష్టమైతే నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నిమ్మకాయ రసం వేయడం వల్ల పచ్చడి నలుపొచ్చేస్తుంది. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంట్లో ఈ పచ్చడి చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.